بسم الله الرحمن الرحيم. హాజీలు అరఫాత్లో ప్రవేశించే ముందు గుసుల్ లేదా ఉజు చేయడం అభిలషణీయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిల్హజ్ 9వ తేదీన సూర్యాస్తమయం తరువాత ఎక్కడికి వెళ్ళారు? అరఫాత్ మైదానంలోకి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ మైదానంలో ఎలా వెళ్ళారు? ఖస్వా అనే ఒంటె మీద. హిజ్రీ శకం 10వ ఏడు జిల్హజ్ 9వ తేదీన అరఫాత్ మైదానంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం ఇస్లాం చరిత్రలో ఏ పేరుతో ఖ్యాతి గడించింది? హజ్జతుల్ విదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగం చేస్తున్న సందర్భంలో అక్కడ ఎంతమంది సహాబాలు ఉన్నారు? ఒక ఉల్లేఖనం ప్రకారం 1,40,000, మరొక ఉల్లేఖనం ప్రకారం 1,44,000 సహాబాలు. హజ్జతుల్ విదా ప్రసంగంలో అజ్ఞాన కాలంలోని వడ్డీలన్నిటినీ నిషేధించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదట తన కుటుంబంలోని ఏ వ్యక్తి వడ్డీని మాఫీ చేశారు? అబ్బాస్ రజల్లాహు అన్హు బిన్ అబ్దుల్ ముతల్లిబ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదా ప్రసంగంలో అజ్ఞాన కాలంలోని అన్ని రక్త పరిహారాలను అసత్యమైనవి నిర్ణయించారు. మొదట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కుటుంబంలోని ఏ వ్యక్తి రక్త పరిహారాన్ని క్షమించి విడిచిపెట్టారు? రబీఆ బిన్ హారిస్ కొడుకు రక్తాన్ని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదా ప్రసంగంలో మానవులందరినీ ఇస్లామీయ సోదర బంధంలో కలుపుతూ ఏమని ఉద్బోధించారు? ముస్లింకు సోదరుడు. ముస్లింలు పరస్పరం సోదరులు. హజ్జతుల్ విదా సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహిళలను ఉద్దేశించి ఏమని హితబోధ చేశారు? ప్రజలారా, స్త్రీల విషయంలో అల్లాహకు భయపడండి. స్త్రీలపై మీకు, మీపై స్త్రీలకు హక్కులు ఉన్నాయి. బానిసలతో మంచిగా ప్రవర్తించాలని ఆదేశిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? మీ బానిస మీరు తినేదే వారికి తినిపించండి, మీరు ధరించేదే వారికి ఇవ్వండి. ప్రపంచంలో శాంతి సామరస్యాల కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని బోధించారు?
ఏ విధంగా ఈ నెలలో ఈ నగరములో ఈరోజు నిషిద్ధమో అదే విధంగా మీ రక్తం, మీ ధనం, మీ మానమర్యాదలు ప్రళయం దినం వరకు ఒకరికొకరిపై నిషిద్ధం. ప్రపంచాన్ని మార్గభ్రష్టత నుండి రక్షించడానికి దేనిని గట్టిగా పట్టుకోమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాకీదు చేశారు. దివ్య ఖురాన్ను వారసత్వానికి సంబంధించి ప్రతి హక్కుదారునికి హక్కు అందించాలని ఆదేశిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని ప్రబోధించారు? వారసత్వపు హక్కులో వీలునామా సమంజసం కాదు. హజ్ను ఇబ్రాహీం అలైహిస్సలాం సాంప్రదాయంపై స్థిరంగా ఉండడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నసీ విధానాన్ని శాశ్వతంగా రూపుమాపాలని ప్రకటించారు. నసీ అంటే ఏమిటి? ఇబ్రాహీం అలైహిస్సలాం చంద్రమాన నెలల ఆధారంగా జిల్హజ్ నెలలో హజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పాలంటే హజ్ వివిధ కాలాల్లో వస్తుంది. ఈ విషయం మక్కా ఖురైషుల వ్యాపారం ఉపయోగానికి వ్యతిరేకంగా ఉంది. అందుకని వారు నసీ విధానాన్ని అనుసరించారు. అంటే నిషిద్ధ మాసాలను వెనక ముందు చేయడం కోసం చాంద్రమాన సంవత్సరంలో 11 రోజులు పెంచేవారు. చాంద్రమాన సంవత్సరం సూర్యమాన సంవత్సరానికి సమానంగా ఉండాలని ఇలా చేయడం వల్ల చాంద్రమాన నెలలు కాలాలకు అనుగుణంగా వచ్చేవి. హజ్ వేసవి కాలంలోనే వచ్చేది. అలా మక్కా ఖురైషుల వ్యాపారం చక్కగా సాగేది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానాన్ని శాశ్వతంగా రూపుమాపుతూ ఈ సంవత్సరం ఏ విధంగా చేస్తున్నామో ప్రతి సంవత్సరము అదే విధంగా చేయాలని ప్రకటించారు.